మనకి చాలా సంగతులు మందిరం గురించిన ప్రాముఖ్యత జానతానయ్య గారి ద్వారా విన్నాం. అలాగే తిమోతయ్య గారి ద్వారా మంచి హెచ్చరికలు, దీనిలో పాలుభాగస్తులు అయ్యే విధానం కూడా మనం తెలుసుకున్నాం. దేవుడికి స్తోత్రం. ఈ సమయంలో నాకు ఇచ్చిన సమయం బట్టి 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడి మందిరం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం, ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగింది, ప్రత్యేకత ఉంటుంది. అదే సమయంలో దానికి ఒక ప్రతిష్టత ఉంటుంది. ప్రత్యేకింపబడింది, ప్రతిష్ఠించబడిన స్థలము దేవుడి మందిరం. దేవుడి మందిరమునకు వచ్చినప్పుడు మనకు జరిగే కార్యక్రమాలు, మేలులు, ఉపకారాలు జానతానయ్య గారి విషయాలు విన్నాం. ఇంత ఒక మాట నేను చెప్పాలి. సొలొమోను దేవాలయం కట్టినప్పుడు అక్కడ జరిగిన సంగతి ఏంటంటే 1000 దహన బలులు అర్పించారు. 1000 దహన బలులు అర్పించిన తర్వాత ఆ రాత్రి సొలొమోను ప్రార్థన చేస్తే ఆకాశం నుండి తేజో మహిమ మందిరం మీకు దిగి వస్తే యాజకులు సైతము తాళలేనంత అద్భుతమైన కార్యం జరిగింది. దేవుడికి స్తోత్రం కలిగింది. కట్టబడిన ఈ మందిరములో కూడా ఆ తేజో మహిమతో మనం నింపబడాలంటే మనము కూడా బలులు అర్పించాలి. ఏ బలులు అంటే దేవుడు కోరుకునే బలులు ఒకటి ఉన్నాయి. ఏంటి అంటే విరిగి నలిగిన హృదయము, దేవుడికి ఇష్టమైన బలి. మందిరం అంటే వచ్చి మళ్ళా వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళేది మందిరం కాదు. దేవుడి మందిరానికి ఎప్పుడైనా వచ్చామంటే తిరిగి దైవ చిత్తానుసరి దుఃఖంతో వెళ్తే ఆ మందిరానికి సరైన నిర్వచనం ఇచ్చినట్లు. మనం దేవుడికి స్థుతి కలిగింది కాక చాలా మందిరాలకు వస్తారు, సంబరాలు సరదాలు చూసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తారు. యేసుప్రభు మందిరం అలా కాదు. వచ్చినప్పుడు నువ్వు ఎలా వచ్చినా తిరిగి వెళ్ళినప్పుడు చాలా దుఃఖంతో వెళ్ళాలి. అది దైవ చిత్తానుసరి దుఃఖమై ఉండాలి. దేవుడికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఇక దేవుని బిడ్డన మనకు తెలుసు, అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉంటే యెషయా దర్శనం చూసినప్పుడు, ఆ మందిరంలో దేవదూతల ఆరాధన చూసినప్పుడు, శరాపులు కెరూబులు ఆరాధన చూసినప్పుడు అక్కడ ఆ వారితో కలిసి ఆరాధన చేస్తున్నాడు. ఆరాధన అంటే ఇక్కడ కేకలు కాదు, సంతోషం కాదు, కానీ అయ్యో అని హృదయం పగిలిపోయింది కదా, అది నిజమైన ఆరాధన. అది జరగాలి మందిరంలో. అప్పుడు నిజమైన మందిరమునకు వచ్చిన ఆనందాన్ని పొందుకుంటాం. దేవుడికి స్తోత్రం కలిగిన గారు. నూతన నిబంధనలో కూడా మనకు తెలుసు, పరిసయ్యుడు సొంకరి మందిరంలోకి వచ్చారు. కానీ ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారంటే సొంకరి నీతిమంతులు తీర్చబడే కారణం ఏంటంటే గుండెలు బాదుకొని ప్రభు యొక్క సముఖంలో తన స్థితిని ఒప్పుకున్నప్పుడు అది నిజమైన ఆరాధన అవుతుంది. అలాంటి ఆరాధనలు ఈ మందిరంలో కనుక జరిగితే నిత్యము తేజో మహిమ ఈ మందిరమే దిగి వస్తారు. దేవుడికి స్థుతి కలిగిన గారు. మోషేయు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పిన యావత్తు చేశారట. ప్రత్యక్ష గుడారం మీదకి దేవుని యొక్క మహిమ దిగి వచ్చిందంట. మందిరంలోనికి దేవునికి అగ్ని దిగి వచ్చిందంట. అలాంటి అభిషేకం ఈ మందిరంలో ఉన్నప్పుడే ఈ గ్రామానికి దీవెన, మీకు ఆశీర్వాదము, ఈ కట్టబడినటువంటి మందిరానికి దేవుడికి మహిమకరంగా ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక.